వెనిజులాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పంజా విసిరారు. వైమానిక దాడులతో విరుచుకుపడ్డారు. రాజధాని కారకాస్ పై బాంబుల వర్షం కురిపించారు. మొత్తం 7 ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. బాంబు మోతలతో సిటీ దద్దరిల్లిపోయింది. దీనికి తోడు నగరం గగనతలంపై తక్కువ ఎత్తులో విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. వెనిజులా ప్రధాన సైనిక స్థావరంతో పాటు నగర దక్షిణ ప్రాంతంలో విద్యుత్ సరఫరా అర్ధంతరంగా నిలిచిపోయింది. ఆ దేశ కాలమానం ప్రకారం వేకువజామున 2 గంటల సమయంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నగరం మొత్తం అట్టుడికిపోతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెడుతున్నారు. అమెరికా ఈ దాడులకు పాల్పడినట్లు వెనిజులా ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో ఓ ప్రకటన విడుదల చేశారు. వ్యూహాత్మక వనరులు, ముఖ్యంగా చమురు, ఖనిజాలను ఆక్రమించాలన్న ఉద్దేశంతో అమెరికా ఈ దాడులకు పాల్పడిందని ఆరోపించారు. దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. అన్ని జాతీయ రక్షణ ప్రణాళికలను సకాలంలో తగిన పరిస్థితుల్లో అమలు చేయాలని ఆదేశించారు. ఈ సామ్రాజ్యవాద దాడికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని దేశంలోని అన్ని సామాజిక, రాజకీయ శక్తులకు పిలుపునిచ్చారు. ఇటువంటి దురాక్రమణ అంతర్జాతీయ శాంతి, స్థిరత్వానికి, ప్రత్యేకించి లాటిన్ అమెరికా, కరేబియన్ ప్రాంతాలకు పెను ముప్పుగా అభివర్ణించారు. లక్షలాది మంది ప్రజల జీవితాలను తీవ్ర ప్రమాదంలో పడేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వెనిజులాలో పాలన మార్పు కోసం అమెరికా చేస్తున్న ఈ యుద్ధ ప్రయత్నం గతంలో చేసిన ప్రయత్నాల మాదిరిగానే విఫలమవుతుందని మదురో స్పష్టం చేశారు. 1811 నుండి ఇటువంటి ఆక్రమణలను వెనిజులా ధీటుగా ఎదుర్కొని ఓడించిందని గుర్తు చేశారు. ఈ దాడులను పలు లాటిన్ అమెరికా, దక్షిణ అమెరికా దేశాలు తప్పుపట్టాయి. కొలంబియా, పెరు, చిలీ వంటి దేశాలు ఘాటుగా స్పందించాయి. అమెరికా దాడులు సరికావని తేల్చి చెప్పారు. అటు క్యూబా కూడా అమెరికా సైనిక చర్యపై విమర్శలు గుప్పించింది. తక్షణమే ఈ దాడులను నిలిపివేయాలని డిమాండ్ చేసింది. వెనిజులా రాజధాని కరాకస్ పై అమెరికా జరిపిన ఆకస్మిక వైమానిక దాడులు 3వ ప్రపంచ యుద్ధమన్న భయాన్ని రేకెత్తిస్తున్నాయి. ఈ పరిణామంపై రష్యా, చైనా వంటి అగ్రరాజ్యాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. లాటిన్ అమెరికాలో మొదలైన ఈ చిచ్చు ప్రపంచ శాంతికి సవాలుగా మారింది. కారాకస్లోని సైనిక స్థావరాలపై అమెరికా వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల తర్వాత వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ఇది అమెరికా చేస్తున్న సామ్రాజ్యవాద దురాక్రమణ అని ఆయన అభివర్ణించారు. దేశ సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం కావాలని ఆదేశించారు. ఈ మెరుపు ఆపరేషన్లో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్యను అమెరికా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వారిద్దరిని బంధించి వెనిజులా నుంచి రహస్య ప్రదేశానికి తరలించినట్లు అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ అమెరికా వెనిజులాపై భారీ స్థాయి దాడి చేసింది. మదురో దంపతులు ఇప్పుడు మా అదుపులోనే ఉన్నారని స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్ వివరాలను ఫ్లోరిడాలోని మార్ ఏ లాగోలో జరిగే మీడియా సమావేశంలో వెల్లడిస్తానని తెలిపారు. వెనిజులాపై అమెరికా దాడిని రష్యా, చైనాలు తీవ్రంగా ఖండించాయి. అమెరికా నిప్పుతో చెలగాటమాడుతోందని చైనా హెచ్చరించింది. వెనిజులా సార్వభౌమాధికారాన్ని దెబ్బతీస్తే రష్యా మౌనంగా ఉండదని, తమ మిత్ర దేశాన్ని ఒంటరిని చేయబోమని మాస్కో స్పష్టం చేసింది. వెనిజులా వద్ద ఉన్న రష్యన్ తయారీ S-300 క్షిపణి వ్యవస్థలు అమెరికా విమానాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని రష్యా గుర్తు చేసింది. వెనిజులా చైనాకు కీలక చమురు సరఫరాదారు. ఈ ప్రాంతంలో అమెరికా జోక్యం చేసుకుంటే తీవ్ర ఆర్థిక, భౌగోళిక, రాజకీయ పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చైనా హెచ్చరించింది. ఈ దాడులను అమెరికా సమర్థించుకుంది. వెనిజులాలోని డ్రగ్ కార్టెల్స్, నార్కో టెర్రరిజం అమెరికా భద్రతకు ముప్పుగా మారాయని, వాటిని అణచివేసేందుకే ఈ సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టినట్లు అమెరికా పేర్కొంది. అయితే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అక్కడ పాలన మార్పు కోసం ప్రయత్నిస్తోందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలపై ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఇరు పక్షాలు సంయమనం పాటించాలని కోరింది. ఒకవేళ అమెరికా తన దాడులను కొనసాగిస్తే రష్యా, చైనా నేరుగా వెనిజులాకు మద్దతుగా రంగంలోకి దిగే అవకాశం ఉంది. అదే జరిగితే ఇది ప్రపంచాన్ని ఒక పెను సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉంది.